హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డైలీ రొటీన్ వ్లాగ్. ఇది మండే రోజు వ్లాగ్ అండి. వ్లాగ్స్ ఎడిట్ చేయడం కొంచెం లేట్ అవుతుందనమాట. ఎందుకంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు కదా! జనరల్‌గా ఏంటంటే సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చాలా తొందరగా కంప్లీట్ చేసేసుకొని 10, 10:30 ఆ టైంకి నేను ఎడిటింగ్‌లో కూర్చుంటానండి. షూట్ చేసుకున్న వీడియోస్ అన్నీ ఎడిట్ చేస్తూ ఉంటాను. నాకు డిస్టర్బెన్స్ ఉండదనమాట. ఇంకా ఆ టైంలో ఎడిట్ ఎడిట్ చేసుకుంటున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. రిలాక్స్డ్‌గా వీడియో ఎడిటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇప్పుడు అలా కాదు కదండీ! రొటీన్ కొంచెం చేంజ్ అయింది. నేను ఎడిట్ చేసుకోవడానికి రూమ్‌లోకి వెళ్తే ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట సాహితీ, సాత్విక్ ఇద్దరు. అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, అది పెట్టమ్మా, ఆకలేస్తుందమ్మా ఇట్లా అనమాట. సో, అందుకనే వీడియోస్ ఎడిట్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ సాహితీ, సాత్విక్ ఇద్దరు నైట్ పడుకున్న తర్వాత వీడియో ఎడిట్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఒక మంచి డీటాక్స్ వాటర్‌తో గానీ, హాట్ వాటర్‌తో గానీ నా డే అనేది స్టార్ట్ అవుతుంది కదండీ! ఇంకిక్కడ ఈరోజు హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకున్నాను. అందులో చియా సీడ్స్ కూడా ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకున్నాననమాట. ప్రతిరోజు కంపల్సరీ చియా సీడ్స్ నేను ప్రిపేర్ చేసుకునే డీటాక్స్ వాటర్‌లో చియా సీడ్స్ మిక్స్ చేసుకొని తాగేస్తూ ఉంటాను. అంత టైం లేకపోతే గనక హాట్ వాటర్‌లో కొంచెం గోరువెచ్చటి వాటర్‌లో చియా సీడ్స్ వేసుకొని తాగేస్తూ ఉంటాననమాట. చియా సీడ్స్ హెల్త్‌కి చాలా మంచివండి. 1-2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి. సో, మంచి ఫైబర్ ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను మంచి ప్రోటీన్ దోస అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందులో నేను ముందు రోజు నైటే పెసలు, ఆహ్, కొంచెం బొబ్బర్లు, అలాగే మినపప్పు కూడా వేసి నానబెట్టుకున్నాను. వీటితో మనం ఈ రుబ్బుకున్న తర్వాత ఈ బ్యాటర్‌తో మనం పునుకులు వేసుకోవచ్చు, గుంత పొంగనాలు వేసుకోవచ్చు, దోసలు వేసుకోవచ్చు, ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో మనం రైస్ వెయ్యం గాబట్టి నేనైతే కొంచెం బ్రౌన్ రైస్ అయితే యాడ్ చేశాను. అసలు మీరు రైస్ కూడా వేసుకోని అవసరం లేదు. మీరు దోసలు వేసుకున్నా, పొంగనాలు వేసుకున్నా, ఇడ్లీ వేసుకున్నా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. టేస్ట్ కూడా బావుంటాయన్నమాట. నేను ఎప్పుడైనా పెసరట్టు వేయాలి అనుకుంటే గనక పెసలు ఒక్కటే నానబెట్టనండి. పెసలతో పాటు ఒక్కొక్కసారి రాగులు వేసేస్తూ ఉంటాను. రాగులు, పెసలు 2 కలిపి నానబెడుతూ ఉంటానండి. ప్రోటీన్ ప్లస్ ఫైబర్ ప్లస్ కాల్షియం దోసలయిపోతాయి అవి. ఒక్కొక్కసారి పెసలతో పాటుగా బొబ్బర్లు కూడా వేసి నానబెడుతూ ఉంటాను. అలాగే ఒక్కొక్కసారి ఈ విధంగా కొంచెం మినపప్పు కూడా వేస్తూ ఉంటాననమాట. సో, పెసలు ఒకటే కాకుండా మనం పెసలతో పాటుగా ఈ విధంగా వేరే గ్రెయిన్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా హెల్తీ అండి. సో, ఈ విధంగా మనం పప్పు రుబ్బుకుంటున్నప్పుడు అందులో నేను జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ఇవి 3 యాడ్ చేశాను. మంచి అంటే ఇవి పప్పులు కాబట్టి కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది కదండీ! అటువంటి వారు కంపల్సరీ అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు పిండి రుబ్బుతున్నప్పుడే యాడ్ చేసుకోండి. పిల్లలున్న వాళ్ళు కూడా ముందుగానే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం దోస వేస్తున్నప్పుడు చాలామంది పైన వేస్తూ ఉంటారు కదండీ! చిన్న చిన్న అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్స్ వేసుకుంటే బావుంటాయి. బట్ మా పిల్లలు తినరనమాట. అవన్నీ తీసేసి ఇవ్వాలి. లేదంటే ప్లెయిన్‌గా వేసివ్వాలి. అందుకనే నేను ఎక్కువగా పెసరట్లవి వేస్తున్నప్పుడు పిండిలోనే అల్లం అవన్నీ కూడా కలిపేస్తూ ఉంటాను. అల్లం, జీలకర్ర అవన్నీ కూడా. ఇంకిక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులోకి అల్లం చట్నీ అయితే బావుంటుందండి. కానీ నేనిక్కడ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొబ్బరి, పుట్నాల పప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవేసి చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసాను. ఈ కొబ్బరి చట్నీకి కంపల్సరీ తాలింపు వేసుకుంటేనే టేస్ట్ బావుంటుందండి. పలచగా చేసుకొని తాలింపు వేసుకుంటే ఇడ్లీలోకి, దోసల్లోకి, ఈ విధంగా పెసరట్లలోకి, పునుగుల్లోకి మంచి కాంబినేషన్ అనమాట. పెసరట్లలోకైతే అల్లం చట్నీ కూడా ఉంటేనే బావుంటుందండి. అల్లం చట్నీ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను గానీ, ఇంకా టైం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పవర్ కట్ ఉంటుంది కదండీ! అందుకని నేను ఫాస్ట్‌గా చట్నీ ప్రిపేర్ చేసేసి, అలాగే ఈ పిండి కూడా రుబ్బేసి అప్పుడు తలస్నానం చేయడానికి వెళ్ళాననమాట. ఎందుకంటే ఈరోజు మండే కదండీ! మార్నింగ్ పూజ ఉంటుంది గదా! సో, అందుకని
కిచెన్‌లో కరెంట్‌తో నాకేం పనులుంటాయో, ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వెళ్తాననమాట. మళ్ళీ పవర్ కట్ అయిందనుకోండి, మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు కరెంటు. సో, అందుకని. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. "ఏంటి లక్ష్మి కిచెన్‌లో ఎప్పుడు కూడా పవర్ కట్టు, కరెంట్ పోయింది అంటూ ఉంటావు. ఎందుకు అంతలా అక్కడ పవర్ కట్ ఉంటుంది మీకు? మనకంతలా ఉండదు కదా!" అని అంటూ ఉంటారు. నేను చాలా వీడియోస్‌లో చెప్పానండి. ఇక్కడ మాకు దగ్గరలో బీహెచ్‌ఈఎల్ అని ఒక ఇండస్ట్రీ ఉందనమాట. సో, అక్కడ ఇక్కడ షిఫ్ట్‌లుంటాయనుకుంటా అండి. అదేవిధంగా మేముండేది కొంచెం విలేజ్ కాబట్టి ఇంకా పవర్ కట్ అవి ఎక్కువుంటాయి. మేముండే ఏరియాలోనే ఎక్కువుంటుందంటండి. ఎందుకంటే నేననుకోవడం ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉందని చెప్పాను కదా! సో, దానివల్లే ఎక్కువ పవర్ కట్ ఉంటుందేమో అనుకుంటాను. ఏం చేస్తున్నావు చెప్పి? గుడ్లు వేసి బాయిల్ చేసిన గుడ్డు అందులో వేసావా? అలా అనాలా? అలా అంటే ఏమవుతుంది? ఈజీగా వచ్చేస్తుందా పైషాలో? ఆహా! ఏ చేత్తో తీస్తే రాదేంటి? మళ్ళీ గ్లాస్ చేయాలా? ఎక్కడ చూసావు తల్లి? ఫోన్లో చూసావా? బాగా వచ్చిందా? అమ్మో, టిప్స్, కిచెన్ టిప్స్, కుకింగ్ టిప్స్ కదమ్మా. చెప్పు అందరికీ. గుడ్ బాయిల్ చేసుకున్నప్పుడు గ్లాస్లో వేసి ఇలా అంటే త్వరగా వచ్చేస్తే మంచిగా వచ్చేస్తుంది కదా. తమ్ముడు ఒకటి నువ్వు ఒకటి తినేయండి. కట్ చేసేవనా? కట్ చేసేవనా? మా సాహితమ్మ ఇక్కడ మీకోసం ఒక కిచెన్ టిప్ అయితే చెప్పిందనమాట. ఫాలో అయిపోండి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసి ఒక 3 డేస్ అవుతుందండి. మార్నింగ్ టైంలో చక్కగా స్నానాలు చేసి రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రెజెంటు నవరాత్రులైతే జరుగుతున్నాయండి. వీటిని చైత్ర నవరాత్రులు లేదంటే వసంత నవరాత్రులు అంటారు. అంటే ప్రెజెంట్ వీళ్ళు చేసుకుంటున్న నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారండి. ఇవి వీళ్ళు ఉగాది రోజు నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఉగాది రోజు నుంచి స్టార్ట్ చేసి శ్రీరామనవమి రోజున ఎండ్ అవుతాయి. మన సైడ్ కూడా కొంతమంది కొన్ని ఏరియాల్లో ఈ వసంత నవరాత్రులు అయితే జరుపుకుంటారంటండి. మనం దసరా టైంలో నవరాత్రులు ఏ విధంగా అయితే చేసుకుంటామో 9 రోజులు 9 రూపాల్లో పూజించుకుంటాం కదండి. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో పూజించుకుంటారనమాట. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, తర్వాత చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి ఇలా 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో పూజించుకుంటారండి. ప్రతిరోజు ప్రత్యేకమైన నైవేద్యాలు చేసి పెడతారు. ప్రతి రోజుకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఈ 9 రోజులు చాలామంది ఉపవాసాలు ఉంటారు. మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి నైట్ పూజ అయిన తర్వాత భోజనాలు చేస్తారు. ఇంకా ఈ 9 డేస్ ఎవ్వరు కూడా నాన్ వెజ్ ముట్టుకోరండి. సో, నాన్ వెజ్ తినరు. వీళ్ళెవ్వరూ తినరు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా నాన్ వెజ్ దొరకదు కూడా. షాపులు కూడా ఉండవండి. అమ్మరు కూడా. సో, అంత శ్రద్ధగా చేసుకుంటారనమాట ఇక్కడ వాళ్ళు ఏ పూజలైనా సరే. ఇంకా నవరాత్రుల్లో వీళ్ళు ప్రత్యేకంగా కన్యా పూజలైతే చేస్తారండి. చిన్నపిల్లల్ని ఎక్కువగా పూజిస్తూ ఉంటారనమాట. ఇంక ఈ 9 రోజుల్లో ఎవరో ఒకరు ఇంక సాహితీ, సాత్విక్ ఇద్దరిని రమ్మంటున్నారనమాట. మార్నింగ్ టైంలోనే వచ్చి ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేసి చక్కగా వెళ్తున్నారనమాట. పిల్లలకి ప్రత్యేకంగా దేవుని మందిరంలో కూర్చోబెట్టి వాళ్ళకి అంటే అమ్మవారి శక్తి రూపాలుగా పిల్లల్ని భావించి వాళ్ళకి పూజ చేసి కడుపు నిండా భోజనం అంటే మార్నింగ్ టైంలో తీసుకువెళ్తే కనుక టిఫిన్ పూరీలు అవి చేసి పెడతారనమాట. ప్రసాదాలు అవి చేసి పెడతారు. ఇంకా కొంతమంది ఆఫ్టర్నూన్ టైంలో పిలుస్తూ ఉంటారండి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో చక్కగా వాళ్ళకి కడుపు నిండా వాళ్ళకి ఇష్టమైన భోజనం, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు, పిల్లలకి ఇష్టమైన వస్తువులు ఏముంటాయి ఇంకా ఈ పెన్సిళ్ళు, ఎరేజర్లు ఇంకా స్కూల్‌కి సంబంధించి అంటే లంచ్ బాక్స్‌లు గానీ ఇట్లా ఇచ్చి పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా అందుకనే అండి ఒక 3, 4 డేస్ నుంచి సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంట్లో అసలు టిఫినే చేయట్లేదని చెప్పాను. ఈరోజే ఫ్రీగా ఉన్నారు. టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఒకరిద్దరు చెప్పారనమాట రమ్మని. ఇంక మధ్యాహ్నం స్నానాలు చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంక వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇంకిక్కడ పిల్లలకి, మా హస్బెండ్‌కి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి. చెప్పాను కదా ఈరోజు మండే అని. ఇంకా ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత నేను కూడా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తున్నాను.
ఇక్కడ వాళ్ళు ఏ పూజలు చేసుకుంటున్నా సరే అండి, పిల్లలకే తాంబూలం ఇస్తూ ఉంటారనమాట. పెద్దవాళ్ళని పిలిచి తాంబూలాలు ఇవ్వడం అలా ఏమి ఉండదనమాట. ఎక్కువగా అండి మేము ఇక్కడ ఫేమస్ టెంపుల్స్‌కి ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల కాళ్ళకి అందరూ నమస్కారం చేసుకోవడం, తాంబూలాలు ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుందనమాట. అది కూడా 10 ఇయర్స్ లోపు పిల్లల్నే పూజిస్తారండి. కన్య పూజలు ఎక్కువగా 10 ఇయర్స్ లోపు పిల్లలకే చేస్తారనమాట. 10 ఇయర్స్ దాటిన పిల్లలకి చెయ్యరు. ఇక్కడ వాళ్ళేంటంటే ఇంట్లో ఎంత పెద్ద పూజ జరుగుతున్నా సరే, ఎటువంటి నోములు, వ్రతాలు ఏం చేసుకున్నా సరే, పిల్లలకే తాంబూలం ఇస్తారండి. పిల్లల్నే పిలుస్తారనమాట. ఇంకా పిల్లలే వాళ్ళకి శక్తి స్వరూపాలుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో, పిల్లలకి తాంబూలాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కరు మా సాహితమ్మని మాత్రమే పిలుస్తున్నారండి ఇక్కడ. మా సాత్విక్ తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. "ఎందుకమ్మా ఆడపిల్లలనే ఎందుకు తీసుకువెళ్తున్నారమ్మా వీళ్ళు? నన్నెందుకు తీసుకువెళ్ళట్లేదమ్మా" అని. కొంతమంది ఏంటంటే సాత్విక్‌ని, సాహితీని ఇద్దరిని రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. కొంతమంది సాహితీని పంపించండి అని చెప్తూ ఉంటారు గదండీ! ఇంకా మా సాత్విక్ బాధ ఏంటంటే, ఇంక వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏవో ఒక గిఫ్ట్‌లు ఇస్తారు కదండీ! సాహితమ్మకి ఇస్తూ ఉంటారు కదా! తెచ్చుకుంటూ ఉంటది గదా! అవి చూసి వాడికి బాధనమాట. అయ్యో! నాకు రాలేదు గిఫ్ట్ అనే బాధుంటుంది వాడికి. నిన్న ఒకరు సాహితీని మాత్రమే పిలిచారండి. వాళ్ళేంటంటే ఇంక సాహితమ్మకి జ్యూస్ బాటిలు, అలాగే టిఫిన్ చేసే ప్లేట్ ఉంటుంది కదా! లంచ్ ప్లేట్. సో, ఆ ప్లేట్స్ ఇచ్చారు. ఇంకా చాక్లెట్సు ఇవన్నీ ఇచ్చారనమాట. కొంచెం ఎక్కువొచ్చినియి సాహితమ్మకి నిన్న గిఫ్ట్ ఐటెమ్స్. ఇంకా నిన్న సాత్విక్‌ని పిలవలేదు అని చాలా ఫీల్ అయిపోయాడనమాట. ఈ కన్యా పూజలు అమ్మాయిలకి మాత్రమే ఎందుకు చేస్తారమ్మా? అబ్బాయిలకి ఎందుకు చేయరమ్మా? అబ్బాయిల్ని ఎందుకు పిలవరమ్మా? అని మా సాత్విక్ అంటున్నాడనమాట నిన్న. కన్యా పూజ అంటేనే అమ్మాయిలకి చేసే పూజమ్మా. అబ్బాయిల పూజ కాదు కదా! అని నేను అంటున్నాను. బట్ కొంతమంది ఏంటంటే మగపిల్లల్ని కూడా పిలుస్తారండి. మగపిల్లల్ని కూడా కూర్చోబెట్టి గిఫ్ట్‌లవి ఇస్తూ ఉంటారనమాట. బట్ కొంతమంది మాత్రం అమ్మాయిల్ని మాత్రమే తీసుకువెళ్తూ ఉంటారు. సో, అలా అనమాట. మా సాత్విక్ ఈ టైంలో నవరాత్రుల టైంలో మా సాత్విక్ బాధ అలా ఉంటుంది. ఇప్పుడు సాత్విక్ చిన్న పిల్లవాడు కాబట్టి వాడికేం తెలీదు కాబట్టి ఇక్కడ వాళ్ళు పిలుస్తున్నా వెళ్తున్నాడు. అదే కొంచెం పెద్దయిన తర్వాత కన్యా పూజలకి ఎప్పుడైనా వీడిని ఇన్వైట్ చేశారనుకోండి అస్సలు వెళ్ళడు. ఇప్పుడు వాడు చిన్న పిల్లవాడు కాబట్టి గిఫ్ట్‌లవి ఇస్తున్నారనే ఆనందంతో వెళ్తున్నాడంతే. ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ముందు రోజు వెజిటబుల్స్ అవి తెచ్చుకున్నామండి మార్కెట్ నుంచి. అవన్నీ కూడా వేటికవి కవర్‌లో వేసి సర్దుకుంటున్నాను. మా సాహితమ్మ కొంచెం పెద్దదయిపోయిందండి. ఈ మధ్య తన పనులన్నీ కూడా తనే చేసేసుకుంటుంది. జడ వేసుకుందండి. ఎంత వేసుకుందో. ఎదర ఫ్రెంచ్ కట్ అంటారు గదా! అట్లా తీసుకొని అక్కడ ఒక క్లిప్ పెట్టుకొని వెనకాల పోనీటైల్ లాగా వేసుకుందనమాట. చాలా నీట్‌గా దువ్వుకుందండి. ఆహ్, తను జడ వేసుకోవడం మాత్రమే గాదు, ఈ మధ్య నాకు కూడా జడ వేస్తుందనమాట మా సాహితమ్మ. నాకు తలకి నూనె పెట్టుకోవడం అంటే చాలా చిరాకండి, బద్ధకం అనమాట. ఎవరికైనా పెట్టమంటే పెడతాను గానీ, నేను మాత్రం పెట్టుకోను. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అత్తమ్మ పెడతారు. లేదంటే సత్య పెడుతుంది. వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వదిన వాళ్ళు పెడతారు. లేదంటే అమ్మ పెడుతుంది. ఇంక ఇక్కడున్నప్పుడు తప్పదు కదండీ! ఇష్టం లేకపోయినా సరే నేనే పెట్టుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి అర్జున్ పెడుతూ ఉంటారు. ఇప్పుడైతే నా కూతురు పెడుతుందండి. ఎప్పుడైనా హెడేక్‌గా ఉన్నా, లేదంటే రేపు తలస్నానం చేస్తాను అనగా మాత్రమే నేను హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకుంటాను. ఆ టైంలో నా సాహితమ్మ హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసి, జడ కూడా వేస్తూ ఉంటదండి నాకు. అప్పుడు అనిపిస్తూ ఉంటదనమాట నా కూతురు కొంచెం పెద్దదయిపోతుంది అని. ఇంట్లో ఆడపిల్లుంటే తల్లికట్లా సహాయంగా ఉంటుంది కదండీ! ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు కన్యా పూజకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇంక నేను ఇంట్లో లంచ్ ఏం ప్రిపేర్ చేయట్లేదండి. వాళ్ళిద్దరూ కన్యా పూజకు వెళ్తారు గదా! ఇంక అక్కడే వాళ్ళకి లంచ్ ఉంటుంది. నేను కొంచెం రైస్ పెట్టుకున్నాను. కర్డ్ రైస్ తిందాము అని. ఇంకిక్కడ ఉన్నట్టుండి క్లైమేట్ చేంజ్ అయిపోతుందండి. ఒక్కసారిగా మబ్బు పట్టడం, విపరీతమైన గాలి అలా ఉంటుందనమాట. మార్నింగ్ ఈ స్వెటర్స్ ఇవన్నీ కూడా ఉతికి డాబా పైనయితే వేశాను. సాహితీ, సాత్విక్ వాళ్ళ బ్యాగులు కూడా ఉతికేసానండి. ఇంకొక 1 వీక్‌లో వీళ్ళకి స్కూల్ రీఓపెన్ అవుతుంది కదా! ఇంకా వీళ్ళకి సంబంధించిన బ్యాగులు, షూసు అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసి వేటికవి సెపరేట్‌గా అయితే పెట్టేశాను. ఇంక వర్షం పడేలా ఉంది. కొంచెం మబ్బు పట్టింది అని పైకొచ్చి ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇంక మేము వింటర్‌లో ఉపయోగించిన ఈ స్వెటర్సు ఉలెన్ క్లాత్స్ అన్నీ కూడా వాష్ చేసేసానండి. వాష్ చేసి ఒక చోట అయితే పెట్టాను. అవన్నీ కూడా బీరువాలో బ్యాగ్‌లో అయితే సర్దేయాలి.
నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉంటే గనక మేము వీటితో మాకు యూజ్ ఉంటుంది. అసలు ఈ స్వెటర్స్, టోపీలు, హ్యాండ్ గ్లౌజులు ఇవన్నీ అసలు ఎన్ని ఉన్నాయో అండి. ఇవే ఒక 2, 3 బ్యాగులు అవుతున్నాయన్నమాట మాకు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ ఉండే చలికి ఇంకా ఒక్కొక్కరికి ఒక 3, 4 స్వెటర్స్ అట్లా తీసేసుకున్నాము. ఇంకిక్కడ వింటర్ 3, 4 మంత్స్ కూడా మేము స్వెటర్స్ వేసుకునే ఉంటాం కాబట్టి పిల్లలకి, మాకు కూడా అండి ఒక 3, 4 స్వెటర్స్ అట్లా ఉన్నాయన్నమాట. ఈ వులెన్ క్లాత్స్ ఎక్కువైపోయాయండి ఇంట్లో. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇక్కడ ఉంటే ఇవి అన్నీ మాకు యూజ్ అవుతాయి. సో, లేదంటే అవన్నీ ఒక పక్కన పెట్టి ఉంచాలన్నమాట. మనకి ఆంధ్రాలో అంత స్వెటర్స్ వేసుకొని తిరిగే అంత చలి కూడా ఏమి ఉండదు కదండీ. వింటర్‌లో కూడా అంత చలి ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే వింటర్ 3, 4 మంత్స్ 24 అవర్స్ స్వెటర్స్, కాళ్ళకి సాక్స్‌లు వేసుకొని ఉండాలన్నమాట. సో, అందుకని పిల్లలకి స్వెటర్స్, ఈ టోపీలు ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయండి. ఇంక వింటర్‌లో మేము ఉపయోగించిన ఆ వులెన్ స్వెటర్స్ ఇవన్నీ కూడా నీట్‌గా వాష్ చేసేసాను. అవన్నీ కూడా బీరువాలో వెయిట్‌గా నీట్‌గా సర్దుకోవాలి. ఇంకా బయట వర్షం పడేలా ఉందని బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా వంట పని లేదు కదండీ. ఇంకా మిగిలిన పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరు ఇంకా కన్యా పూజకి వెళ్లారు కదండీ. ఇప్పుడప్పుడే రారు. ఎందుకంటే ఇద్దరు, ముగ్గురు చెప్పారనమాట. సో, అందుకని ఇంకా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి వస్తారు. ఇంకా వాళ్ళొచ్చేలోపు ఇంట్లో చాలా పనులైతే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకిక్కడ బయట క్లైమేట్ అయితే చాలా కూల్‌గా అయిపోయిందండి. గాలి వీస్తుంది. మన సైడ్ కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయంట కదండీ. మన సైడ్ ఏంటంటే వర్షం పడినా కూడా ఉక్కపోత, ఉడుకు అలా ఉంటుంది. బట్ ఇక్కడ వర్షం పడితే క్లైమేట్ చాలా కూల్‌గా అయిపోతుందండి. ప్రెజెంట్ అయితే ఇంకిక్కడ ఉక్కపోత, ఉడుకు అవన్నీ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ ఎక్కువగా ఎండ చాలా ఎక్కువగా ఉండేది జూన్ నెలలో అండి. జూన్ నెలలో జూన్, జూలై ఈ 2 మంత్స్ ఎండ చాలా ఎక్కువగా ఉంటదనమాట. అప్పుడు ఉక్కపోత, ఉడుకనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు గూడా మే నెలలో కూడా ఎండ ఉంటుంది గానీ అంత ఉక్కపోత అది ఉండదనమాట. జూన్, జూలై ఈ 2 మంత్స్‌లో ఎక్కువుంటుంది. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు పూజకి వెళ్ళొచ్చారండి. ఈ విధంగా చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారనమాట పిల్లలకి. ఒక్కొక్కళ్ళైతే లంచ్ బాక్స్‌లు, పిల్లలకి యూజ్ అయ్యే వాటర్ బాటిల్స్, లంచ్ ప్లేట్స్, ఇట్లా పిల్లలకైతే క్లిప్‌లు, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ యాక్సెసరీస్, గాజులు ఇట్లా ఆడపిల్లలకైతే అవి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కొంతమంది మనీ కూడా ఇస్తూ ఉంటారనమాట. మీకిష్టమైనవి ఏమైనా కొనుక్కోండి అని మనీ కూడా ఇస్తూ ఉంటారు. సో, అట్లా ఇంకా ఈ 9 డేసు పిల్లలకి ఈ విధంగా ఇక్కడ వాళ్ళందరూ గూడా కన్యా పూజలవి చేస్తూ ఉంటారనమాట. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు భోజనాలు బయట చేసొచ్చారు కదండీ. ఇంక ఈవినింగ్ టైంలో వాళ్ళకేమైనా స్నాక్ చేసి పెడదాము అని సేమియాలున్నాయి ఇంట్లో. సేమియా హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో సేమియాలుంటే ఎక్కువగా అందరూ సేమియా పాయసం తయారు చేస్తూ ఉంటారు కదండీ. ఒక్కసారి ఈ విధంగా సేమియా హల్వా కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. మనకి ఎక్కువగా ఫంక్షన్స్‌లో అవి పెడుతూ ఉంటారు మన సైడు. అట్లాగే ఈ సేమియా హల్వా మనం ప్రసాదంలాగా దేవుని దగ్గర తయారు చేసి పెట్టొచ్చు. చాలా బావుంటుంది. ఇంట్లో సేమియా చేసుకోవడానికి పాలు లేనప్పుడు, సేమియాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ హల్వా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్టు స్టవ్ పైన కడాయి అంటే కొంచెం వెడల్పాటి కడాయి లాంటిది ఏదైనా పెట్టుకొని అందులో ఫస్టు ఘీ వేసుకొని మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని అందులో సేమియా ఫ్రై చేసుకోవాలి. సేమియా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక పక్కన నేను 1 కప్పు సేమియా తీసుకుంటే గనక 3 కప్పుల వాటర్ బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఆ బాయిల్ చేసుకొని పెట్టుకున్న వేడి వాటర్‌ని ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలో వేసి మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. సేమియా మొత్తం మంచిగా బాయిల్ అయిన తర్వాత అంటే బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం వాటర్ ఉండగానే నేనిక్కడ బెల్లం పౌడర్ అయితే వేశానండి. బెల్లం మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకున్నాననమాట. ఆ బెల్లం పొడి
ఈ ఉడికించుకున్న సేమియాలో అయితే వేసేసుకోవాలి. నేనిక్కడ మా పిల్లలు తినే స్వీట్‌ని బట్టి బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. మీరు 1 కప్పు సేమియా తీసుకుంటే గనక 1 లేదంటే 1.5 కప్పు బెల్లం అయితే వేసుకోండి. స్వీట్ ఎక్కువగా తింటే 1.5 కప్పు వేసుకోండి. లేదు కరెక్ట్‌గా కావాలి అనుకుంటే గనక 1 కప్పు బెల్లం అయితే వేసుకోండి. బెల్లం పౌడర్ వేసిన తర్వాత ఆ బెల్లం పౌడర్‌లో సేమియాని మంచిగా ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకొని లాస్ట్‌లో యాలకుల పొడి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలిపేసుకుంటే సేమియా హల్వా రెడీ అయిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. సేమియా కంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ హల్వా మీరు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువగా బెల్లం ఉపయోగిస్తాను కాబట్టి నేను సేమియా చేస్తున్నప్పుడు కూడా సేమియా కూడా బెల్లం పౌడర్ వేసే చేస్తూ ఉంటానండి. టీ, కాఫీల్లో కూడా ఎక్కువగా నేను బెల్లం పొడే వేస్తానండి. షుగర్ చాలా తక్కువ ఉపయోగిస్తాననమాట. ఇంకిక్కడ రెడీ అయిపోయింది. లాస్ట్‌లో నేను ఇంకొంచెం నెయ్యి కూడా వేశాను. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సేమియా హల్వా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. సాత్విక్ అయితే అసలు ఇటువంటి స్వీట్ ఐటెమ్స్ అంటే ఎంత ఇష్టమో అండి. మా సాహితమ్మ ఎక్కువగా స్వీట్స్ తినదు కానీ, మా సాత్విక్ అడుగుతూ ఉంటాడనమాట ఇటువంటి ఐటెమ్స్ అన్నీ. సాత్వికే ఫస్ట్ తింటున్నాడు. మా ఇంట్లో సాత్విక్, అర్జున్ ఇద్దరు కూడా స్వీట్స్ చాలా ఎక్కువగా తింటారండి. ఇంట్లో ఏమైనా స్వీట్ చేయొచ్చు కదా అని అస్తమానం అడుగుతూ ఉంటారనమాట. నేను, సాహితమ్మ స్వీట్స్ అస్సలు తినలేమండి. ఎక్కువ తినలేమనమాట. తింటాము గానీ మరీ ఎక్కువ తినలేము. బయట స్వీట్స్ అయితే నేను అస్సలు తినను. ఇంట్లో ఈ విధంగా చేసిన స్వీట్స్ అయితే ఏదో కొంచెం తింటానేమో గానీ, బయట దొరికే స్వీట్స్ అయితే అస్సలు తినలేను నేను. సేమ్ సాహితమ్మ కూడా అంతే అండి. బయట దొరికే స్వీట్స్ అవి అస్సలు ముట్టుకోదు, తినదు. ఇంట్లో చేసే ఈ సేమియా హల్వా, సున్నుండలు ఇటువంటివైతే తింటది గానీ, బయట స్వీట్స్ అస్సలు ముట్టుకోదు. మా సాత్విక్ అలా కాదు. బయట దొరికే ఆ మోతీచూర్ లడ్డు ఇవుంటాయి కదండీ! బెల్లం మిఠాయి, పంచదార మిఠాయి ఇటువంటివి మైసూర్ పాకు ముక్కలు ఇవన్నీ తింటాడనమాట. చాలా ఇష్టం స్వీట్స్ అంటే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా డే పిల్లలతో ఈ విధంగా గడుస్తుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.